తెలంగాణలో 2 ప్రాంతాల్లో పోలీసులు విధులు ప్రాణాల మీదకు తీసుకొచ్చిన ఘటనలతో పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఎస్ఐని ఢీకొట్టే ప్రయత్నంలో 1/2 కిలోమీటర్ పాటు కారు బ్యానెట్ పై ఎస్ఐ ప్రాణాలు బిగబట్టుకుని ఉండిపోయారు. అదే సమయంలో నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్లు తనిఖీలు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ సౌమ్యను బలంగా ఢీకొట్టిన ఘటనలో చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతుంది. పోలీసులు అబ్కారీ సిబ్బందికి వచ్చిన ఈ భయంకర ప్రమాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా యాచారం పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ పోలీసుల ఆదేశాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐని ఢీకొట్టే ప్రయత్నంలో ఎస్ఐ కారు బ్యానెట్ పై దూకారు. అయినా కారు ఆపకుండా 1/2 కిలోమీటర్కు పైగా దూరం వరకు వెళ్లింది. ఈ ఘటనలో 2 వీలర్ పై వెళుతున్న మరో వ్యక్తి గాయపడగా ఎస్ఐ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిజామాబాద్ లో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ సౌమ్య గంజాయి స్మగ్లర్లను అడ్డుకోవడంలో ముందుండగా స్మగ్లర్లు కారుతో ఢీకొట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ దాడిలో సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు సమాచారం. ఘటన తర్వాత స్థానిక పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఈ 2 ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక్కసారిగా విధుల్లో ఉన్న ఖాకీలు తప్పించుకునేందుకు నిందితులు వాహనాలతో ఢీకొట్టే ప్రయత్నం చేసిన ఘటనలు పోలీస్ శాఖను ఆందోళన కలిగించింది. అంతేకాకుండా పోలీసుల కుటుంబాల్లో సైతం కలకలం రేపింది. ట్రాఫిక్ తనిఖీల సందర్భంగా ఆపిన వాహనాన్ని ఆగకుండా ముందుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఎస్ఐకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. వాహన డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. పోలీసుల భద్రతపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. మద్యం మత్తులో కారు నడుపుతున్న ఓ వ్యక్తి పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు అత్యంత ప్రమాదకరంగా కార్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పోలీసులపైకి దూసుకెళ్లాడు. తనిఖీల్లో భాగంగా కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎస్ఐ మధును కారుతో ఢీకొట్టే ప్రయత్నంలో ఎస్ఐ తప్పించుకుంటూ కారు బ్యానెట్ పైకి ఎక్కినా అతడు ఏమాత్రం పట్టించుకోకుండా కారును ఇంకా స్పీడ్గా వెళ్లాడు. ఈ క్రమంలో అదే మార్గంలో 2 వీలర్ పై వెళుతున్న వ్యక్తులను ఢీకొట్టాడు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దాదాపు 1/2 కిలోమీటర్ దూరం కారు నడిపిన అనంతరం ఎస్ఐ మధు అప్రమత్తమై దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కారును అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు డ్రైవర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటన అనంతరం పరారైన డ్రైవర్ ను పోలీసులు ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోహెడకు చెందిన శ్రీకర్ గా గుర్తించారు. అతనికి శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. అదే కారులో అతని స్నేహితుడు హయత్ నగర్ కు చెందిన నితిన్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. మరోవైపు నిజామాబాద్ లో గంజాయి స్మగ్లర్లు ఘోరంగా అరాచకం సృష్టించారు. నిర్మల్ జిల్లా నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న అబ్కారీ అధికారులు మాధవనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేశారు. TS-24 AF 4892 నెంబర్ గల కారులో వస్తున్న స్మగ్లర్లను అడ్డుకోవడానికి ఎక్సైజ్ బృందం ప్రయత్నించినప్పటికీ స్మగ్లర్లు అధికారుల నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును వేగంగా అధికారులపై నడిపారు. ఈ ఘటనలో మిగిలిన సిబ్బంది తప్పించుకున్నప్పటికీ కారును బలంగా ఢీకొట్టడంతో మహిళా కానిస్టేబుల్ సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు.
కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ని అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రస్తుతం సౌమ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైద్యుల సమాచారం ప్రకారం కారు ఢీకొట్టిన వేగానికి ఆమె కిడ్నీ దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్సకు తరలించారు. ఉద్యోగంలో చేరి కేవలం 20 నెలలు మాత్రమే అయిన యువ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో తోటి సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరారైన నిందితులు నిర్మల్ జిల్లాకు చెందిన సయ్యద్ సోహిల్ మరియు మరో వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఎక్సైజ్ సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తగిన రక్షణ కవచాలు, ఆయుధాలు లేకుండా సిబ్బందిని గంజాయి స్మగ్లర్ల దగ్గరకు పంపడం న్యాయం కాదని తోటి ఉద్యోగులు మండిపడ్డారు. సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తూ ఆమె కుటుంబానికి 100% న్యాయం చేయాలని ఎక్సైజ్ సిబ్బంది కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి సౌమ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడంలో పనిచేస్తున్న అబ్కారీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిందితులపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జూపల్లి కృష్ణారావు నిమ్స్ డైరెక్టర్ తో ఫోన్లో మాట్లాడి బాధితురాలకు మెరుగైన వైద్యం కోసం అండగా ఉంటుందని, ఆబ్కారీ శాఖ సిబ్బంది భద్రతకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఆబ్కారీ, పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేయాలని మంత్రి జూపల్లి సూచించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.